వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ మన ప్రెజెంట్ అమెజాన్‌లో అయితే రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది. ఈ సేల్‌కి మనకి మొబైల్స్ మీద భారీ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనకి ఎక్కువ బడ్జెట్ మొబైల్స్ ఉన్నా కూడా అయి కూడా అయితే ఇప్పుడు తక్కువకైతే వస్తున్నాయి. అన్ని డీటెయిల్‌గా అయితే చెప్తా మీకు లైన్ వైస్ వీడియోని స్కిప్ చేయొద్దు గైస్. ఓకే. ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే వన్ ప్లస్ 13 ఆర్ అనమాట. ఇది మనకి ఒరిజినల్ ప్రైస్ చూసినట్టయితే 48,000 అయితే పడతది. బట్ మనకి ఇక్కడ ఆఫర్ చూసినట్టయితే అంటే డీల్ ప్రైస్ చూసినట్టయితే 40,000కి వస్తదని చెప్తున్నారనమాట. ఆల్మోస్ట్ మనకి 8,000 అయితే డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు ప్రైసు. ఇందులో మనకి మెయిన్ గేమింగ్ అని చెప్పుకోవచ్చనమాట. 120 ఎఫ్‌పీఎస్ గేమింగ్ వస్తది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ రాబోతుంది. ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఎవరైతే గేమింగ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం సూటబుల్ అవుతది. అలాగే 670 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తది. 50 ఎంపీ టెలిఫోటో కెమెరాతో వస్తదనమాట. ఆల్మోస్ట్ ఇది మనకి కెమెరా పరంగా, ప్రాసెసర్ పరంగా ఒక రకంగా ఉంటదనమాట. ఒక రకంగా ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మీకు బ్యాటరీ గాని, ఇవన్నీ కొంచెం బాగున్నాయన్నమాట. అంటే బడ్జెట్ తగిన విధంగా. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అనమాట. మనకి యాక్చువల్ ప్రైస్ అయితే 1,50,000 పడతది. బట్ మనకి డీల్ ప్రైస్ చూసినట్టయితే 72,000కి వస్తదని చెప్తున్నారనమాట. చాలా డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. అంటే చాలామంది ఈ గెలాక్సీ S23 కొనే యూజర్స్ ఉండారు. ఒకసారి చూడండనమాట. అంటే చాలా తక్కువకు రాబోతుంది. ఇదే మీకు మంచి టైం. ఇది ఏమంటే మనకి అల్యూమినియం ఆర్మర్ బాడీతో రాబోతుందనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటది బాడీ గూడా. అంటే మనకి ఏ మొబైల్ ఉండదు. ఒక ఐఫోన్‌లో తప్పితే మళ్ళీ ఏ మొబైల్ ఉండదనమాట. మీకు ఆర్మర్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటది ఈ మొబైలు. అంటే ప్రొటెక్షన్ పరంగా బావుంటదనమాట ఇది. మనకి స్పెషల్ ఏమంటే కెమెరా అనమాట. 200 ఎంపీ మెయిన్ కెమెరా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అంటే ఎవరైతే కెమెరా బాగా యూజ్ చేస్తారో, అంటే ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ అలాంటి వాటికి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే సూట్ అవుతదనమాట. అంతే విధంగా గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే వన్ ప్లస్ 13 ఇది మనకి యాక్చువల్ ప్రైస్ అయితే 73,000 పడతది. బట్ మనకి ఇక్కడ ఆఫర్ ప్రైస్ చూసినట్టయితే 65,000 అయితే పడతదనమాట. వన్ ప్లస్ 13 ఏమో ప్రైస్ తక్కువ. ఇక్కడ వన్ ప్లస్ 13 మాత్రము ప్రైస్ ఎక్కువుంది. ఎందుకు? అక్కడ మనకి ర్యామ్ తక్కువ ఉండదు. ఇక్కడ ర్యామ్ ఎక్కువ ఉంటది. అంతే ఏం డిఫరెన్స్ ఉండదు. ఏదైనా అంతే కదా! ర్యామ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతా ఉంటదనమాట. ఇందులో స్పెషల్ ఏమంటే మనకి 2K 120హెచ్ ప్రో హెచ్‌డీఆర్‌లో మనకి సపోర్ట్ చేస్తదనమాట. అంటే బెటర్ ఉంటదనమాట మీకు డిస్‌ప్లే గూడా. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. మీరు మూవీస్, గేమింగ్ ఆడేటప్పుడు బెటర్ ఉంటదనమాట. అలాగే ఇందులో మనకి లైఫ్ టైమ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ ప్లస్ 13 ఆర్‌లో కూడా ఉంది. వన్ ప్లస్ 13 ఆర్‌లో కూడా లైఫ్ టైమ్ వారంటీ ఉందనమాట. దాంట్లో లేదనుకోదండి. రెండిట్లో ఉంటది. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ రాబోతుంది. చాలా బెటర్ ప్రాసెసరు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3కి, 8 ఎలైట్‌కి చాలా డిఫరెన్స్ అయితే లేదనమాట. 1% కూడా డిఫరెన్స్ లేదు. పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అంచుమించు అయితే ఉంటాయన్నమాట. అలాగే IP69 వాటర్ రేటింగ్ ఉంటదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ఏఐ రెడీ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది. అంటే మొత్తం ఏఐ ద్వారా అయితే జరుగుతదనమాట. కెమెరాలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. అలాగే సాఫ్ట్‌వేర్‌లో సిస్టమ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉందనమాట ఏఐ ఫీచర్స్. నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే రియల్‌మీ 13 5G అని చెప్పొచ్చు. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ చూసినట్టయితే 26,000 పడతది. బట్ మనకి ఇక్కడ డీల్ ప్రైస్ చూసినట్టయితే 18,000కి వస్తదని చెప్పొచ్చనమాట. చాలా తక్కువకైతుంది. ఇందులో మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంటదనమాట. అలాగే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఒక రకంగా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి బెటర్‌గా అది హ్యాండిల్ చేయగలదు. అలాగే 6050 స్క్వేర్ అయితే వేపర్ కూలింగ్ చాంబర్ అయితుందనమాట. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు హీట్ వస్తే మీకు ఇది కూలింగ్ చాంబర్ అనేది హీట్ తగ్గిస్తదనమాట. అలాగే ఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే రాబోతుంది. బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట ఈ డిస్‌ప్లేలో. అలాగే జీటీ మోడ్ కూడా ఉందనమాట. ఇది మీకు గేమింగ్ అప్పుడు యూజ్ అయితది. మీరు ఇక నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే పోకో ఎక్స్6 నియో 5G అనమాట. ఇది మనకి యాక్చువల్ ప్రైస్ అయితే 20,000 ఉంటది. బట్ మనకి ఇక్కడ ఆఫర్ ప్రైస్ చూసినట్టయితే 11,000కి వస్తదని చెప్తున్నారు. ఒక రకంగా బెస్ట్ మొబైల్ ఇది. అంటే మీకు గేమింగ్ పెద్దగా ఉండదనమాట. నార్మల్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది మీకు 12 జీబీ ర్యామ్‌తో రాబోతుంది. 250 జీబీ అయితే స్టోరేజ్ ఉంటదనమాట. ఇదే ఇక్కడ స్పెషాలిటీ అని చెప్పొచ్చు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్ కూడా సపోర్ట్ ఉందనమాట. బావుంటది. మీకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బావుంటది. 108 ఎంపీ రేర్ కెమెరా ఇచ్చేస్తారనమాట. ఇంక మీకు ఆల్మోస్ట్ కెమెరాలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటదనమాట. అంటే బడ్జెట్‌తో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో రాబోతుంది. ఒక రకంగా బెస్ట్ ప్రాసెసరే. మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదనమాట. పబ్‌జీ మీకు 60 ఎఫ్‌పిఎస్ అలా ఆ రకంగా అనుకోవద్దండి. ఆ రకంగా ఉండదు పర్ఫార్మెన్స్ తక్కువే ఉంటది. అంటే మీ బడ్జెట్‌కి ఇది సరిపోద్దనమాట నాకు తెలిసి. ఇది గైస్ ఇప్పుడు చెప్పిన మొబైల్స్‌లో మీకేదన్నా సూట్ అవుతదని చూసుకోండి మీ బడ్జెట్ రేంజ్‌కి. అలాగే మర్చిపోకుండా మన వీడియోకి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని డీల్స్ అయితే నేను తెస్తాను. ఓకే.